మాధవ్ రెడ్డి గారితో ఊరికి రమ్మన్నారు. ఊరికి మనం వెళ్ళేటప్పుడు వస్తాం, పత్రికా సోదరులకు 11:30కి మనం ప్రెస్ మీట్ అని చెప్పాం కాబట్టి లేట్ అవుతే బాగుండదు. ఊరికి పోయినప్పుడు అక్కడ ఒక్కొక్కరు బాధలు చెప్పుకుంటారు. మనం వెళ్ళి ఒక గంట సేపు అన్న టైం ఇవ్వాలి. మీరు మాధవ్ రెడ్డి గారు ఇక్కడికే రమ్మని ఇక్కడ సువాసనకి ఇంట్లో రాజిరెడ్డి అన్న ఆఫీస్లో కూర్చొని వాళ్ళతో మాట్లాడడం జరిగింది. ఇవాళ ప్రతి చిన్నదాన్ని హైలైట్ చేసి రాజకీయం చేసే ప్రయత్నం చేస్తూ ఉండు హరీష్ రావు. హరీష్ రావుకి చెప్తా ఉన్నా, ఇది మంచి పద్ధతి కాదు, మార్చుకో నువ్వు. అరే ఈ చిన్న ఇష్యూకు గోమారంకి వచ్చే అవసరమా అని చెప్పి అడుగుతా ఉన్నా. అరే మాధవ్ రెడ్డి ఎవరయ్యా? నిన్నటి దాకా మీ పార్టీ బీఆర్ఎస్ పార్టీలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ చేసిండు. సుధీర్ రెడ్డి డైనమిక్గా మెదక్ జిల్లా టిఆర్ఎస్వి అధ్యక్షుడిగా పనిచేసిండు. ఇది వాళ్ళ గ్రామం. అంటే వీళ్ళిద్దరు పార్టీ మారంగానే గుండాలు అయిపోయినారు. హరీష్ రావు తెలివిండి మాట్లాడుతున్నావా, సోయిని మాట్లాడుతున్నావా, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఎందుకు రెచ్చగొడుతున్నావా? ఏం అవసరం నీకు వచ్చేది ఇక్కడికి గోమారం? ఏమి అడిగేటోళ్ళు లేడనుకుంటున్నావా? అరే ఏం మాట్లాడుతున్నావురా పై నువ్వు? అది ఒక ఫోన్ ది వీడు ఏం మాట్లాడుతుండు? వీడు వల్గర్ లాంగ్వేజ్ మాట్లాడుతుండు. వీడు ఏమంటుండు? ఇట్లా అంటుండు. ఇది మీనింగ్ తెలుసా ఏందో? ఖమ్మంలో చేస్తురంట. అరే కుటుంబ పాలన ఇది చూడు, ఇదేంది? ఇది అర్థం వాట్ డస్ ఇట్ మీన్? అరే యూజ్లెస్ ఫెలో, కామన్ సెన్స్ ఉందా నీకు? ఇదంటే ఏంది అర్థం? ఇది నీకు అలవాటు రా భయ్, నీకు ఇది అలవాటు. మాకొవరికి ఇట్లా అలవాటు లేదు, మేము ప్రొఫెషనల్స్ కాదు. ఈజ్ ఏ ప్రొఫెషనల్. ఇలా అంటే అర్థమైంది. వాట్ డస్ ఇట్ మీన్? అంటే వీడు మాట్లాడితేనేమో సంసారం, మేము మాట్లాడితే అంతేనా? అరే ఎక్కడ పోతుంది సిస్టమ్? బంద్ చేయి. ఇది మీరు దయచేసి మీడియా సోదరులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఒకసారి ఆ వీడియోను మరోసారి మీరు క్లారిటీగా చూడండి. ఏం మాట్లాడుతుండ? అతను కామన్ సెన్స్ ఉందా? కామన్ సెన్స్ లేకుండా మాట్లాడుతుండు. ఒక ఐఏఎస్ ఆఫీసర్ను కాళ్ళతో దన్నిండు ఢిల్లీలో. ఇది మీరు రివ్యూ చేసుకోవాల్సిన అవసరం ఉంది. మీడియా ప్రతినిధులకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అరే ఒక ఐపీఎస్ ఆఫీసర్ను లంజా కొడుక అన్నాడు. అంటే వీడు మాట్లాడితే హీరోయిజం. అరే వీళ్ళు పార్టీ మారంగానే గుండాలు అయిపోయినరా? గోమారంలో గుండాయిజం ఉందా? డ్రగ్స్ తీసుకున్న వాళ్ళు ఉన్నారని ఇప్పుడే చెప్తున్నారు. ఎవరు డ్రగ్స్ తీసుకున్నారు? అక్కడ డ్రగ్స్ తీసుకొని గోమారంలో డ్రగ్స్ ఎక్కడ తీసుకున్నారు వాళ్ళు? మేడం వాళ్ళ ఇంట్లోనే పిల్లలు మేడం వాళ్ళ ఇంట్లోనే. మేడం గారిని మేడం గారి ఇప్పుడు మేడం వాళ్ళ ఇంట్లో తీసుకుంటారు డ్రగ్స్. అంటే తీసుకున్నాడు మేడం తెలియదు కదా, వాళ్ళు డ్రగ్స్ తీసుకుని ఇంట్లో ఉంటారు. వాళ్ళ ఇంటి ముంగట వాళ్ళకి సీసీ కెమెరాలు కనిపిస్తేప్పుడు సీసీ కెమెరాలు బంద్ అవుతాయి, ఇప్పుడు సీసీ కెమెరాలు ఆన్ అవుతాయి. ఆ రోజు అక్కడ నిర్దాక్షణంగా కుట్టి చంపారు. తర్వాత సీసీ ఫుటేజ్ ఉంది. చంపితే మరి మీరు నోటీస్ లో పెట్టాలి కదా రాజరెడ్డి అన్న. ఒక్క నిమిషం రాజరెడ్డి అన్న చెప్పాలి కదా, మాకు మేము కూడా వస్తుంటాం కదా అన్న. ఒకటన్నాడా విలేజ్ లో వాతావరణాన్ని దెబ్బతీయొద్దన్న ఆలోచనతో ఇన్ని రోజులు మనం ఉన్నాం. ఎక్కడ కూడా అది ఉందాగా మా పార్టీ వాళ్ళకి ఉందాగా మాట్లాడుతున్నారు. ఆలోచన ఏమో లేదు. ఇంత చీప్ రాజకీయం చేస్తారు మనకేం తెలుసు? ఊర్లో జరిగే విషయము, ఊర్లో చిన్నగా జరిగే ఘర్షణలు ఉంటే వాళ్ళు పెద్ద మనుషులు. ఇంకోటి ఏదో హరీష్ రావుతో ఆ జైలుకి వెళ్ళి రాగానే ఫోటో దిగిందన్నాడు. ఫోటో చూపిరు ఏందని? వైసాపి నాకు గుర్తుపడతారా? మన అన్న గుర్తుపడతావు ఆయనను? మీడియా సోదరులు అడుగుతున్నా, మీ లోకలే గుర్తుపడతారా మామిడి నర్సారెడ్డిని? ఈయన జైలుకి వెళ్ళి 307 చేసి అటెంప్ట్ మర్డర్ కేసులో బయటికి రాగానే సార్తో దిగిండు. మరి వీళ్ళు గుండాలా మేము గుండాలా? అంటే మేము ఇలా నిలదీస్తే గుండాలం అయిపోతాం, సిద్దిపేట పోతే గుండాలం అయిపోతాం. అరే సిద్దిపేట 8 సంవత్సరాలు నేను జిల్లా అధ్యక్షుడిగా చేసిన ఉమ్మడి జిల్లా. సిద్దిపేటలో నంగునూరు మండల్ కానీ, చిన్నకొండూరు మండల్ కానీ, సిద్దిపేట టౌన్ కానీ, సిద్దిపేట రూరల్ కానీ, ఇక్కడున్న తండ్రిలానే చూస్తా నేను. ఈ పార్టీలను ఆ పార్టీలను ఇప్పుడు చూస్తే కాలు మొక్తా. మాకు ఆ రెస్పెక్ట్ ఉంది. మేము ఒక బ్రదర్స్ లాగా ఉంటాం, రాజకీయంగా మాట్లాడతాం. ఇలా రాహుల్ గాంధీని ఒకడు ఏది పడితే అది మాట్లాడుతుండు. అని తెలివి ఉందా? ఏం మాట్లాడుతున్నాడు? వాళ్ళ ఫ్యామిలీయే సాక్రిఫైస్ ఫ్యామిలీ. ఇందిరాగాంధీ గారు, రాజీవ్ గాంధీ గారు, మరి రాహుల్ గాంధీ, ప్రియాంక, సోనియా గాంధీ గారు ప్రైమ్ మినిస్టర్ కావాలంటే ఎప్పుడో అవుతుండే. 10 సంవత్సరాలు వేరే వాళ్ళకి అవకాశం ఇచ్చిండ్రు. మీరేమో రెచ్చగొట్టింది మీరే, హైదరాబాద్ను ధ్వంసం చేసింది మీరే. ఎంప్లాయీస్ అందరు A to Z అన్ని కులాలు సపోర్ట్ చేస్తే తెలంగాణ సాధ్యపడ్డది. గొడవలు కూడా పెట్టించిండ్రా హైదరాబాద్లో. ఎంతమంది ఇల్లు వలగొట్టిరు తెలంగాణ ఉద్యమంలో? అంటే అది ప్రీ ప్లాన్డ్. మనోడు మ్యాచ్ బాక్స్ దొరకలే అని చెప్పి కొంచెం చంపేసి అట్లా ఎంతమంది చంపిండు?
కొంతమందిని టాక్ ఏముందంటే ఆయన చాలా మందికి జైరాబాద్లో కూడా ఓ మా సోదరుడు యూనివర్సిటీలో చనిపోతే ఆ టాక్ ఏముందంటే వీళ్ళే పోస్ట్ చంపేసిర్రని. అంటే మంది ప్రాణాలు తీసి అడ్రస్ లేని కొడుకులు ఇలా తెలంగాణ మేము సాధించినామని చెప్పి మొత్తం దండుకురు. మనకేమో కాంగ్రెస్లా ఇంట్లో ప్రొఫెషనల్స్ కాదు, వాళ్ళేమో మొత్తం క్రీమ్ తినేసిర్రు, లక్షల కోట్లు అప్పు చేసేసిండ్రు. మేము పీకి పడగొట్టినామంటారు. పీకి పడగొట్టింది ఏం లేదు. ఇవాళ ప్రజలు గమనించాలి, 8 నెలలే అయింది. ఆ అంటే ఊ అంటే మా గౌరవ ముఖ్యమంత్రి గారిని టార్గెట్ చేస్తుండ్రు. నేను ఒకటే చెప్తున్నా కాంగ్రెస్ కుటుంబ సభ్యులకు, మీరు ఏ కార్యకర్తలు ఏ పార్టీ వాళ్ళైనా మన కుటుంబ సభ్యులే. ఇది గమనించి ఇది దృష్టిలో పెట్టుకొని ఎవరు రెచ్చగొట్టినా గోమారంలైనా ఏమైనా హరీష్ రావు గారిని కేటీఆర్ గారిని మాజీ గౌరవ ముఖ్యమంత్రిని తిరగనీయకూడదు. అది మా సత్తా చూపిస్తా. గౌరవ ముఖ్యమంత్రి గారు మా రేవంత్ అన్న చెప్పినా కూడా మేము వినే పరిస్థితి ఉండదు. ఆ టైం వస్తే ఒక్కసారి ఆ హీల్డ్ పాయింట్ దాటితే ఎవనయ్యకు కూడా అయినామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. దేనికైనా లిమిటేషన్స్ ఉంటాయని పదే పదే చెప్తా ఉన్నా. ఆడ మర్డర్లైనాయి, ఇట్లా తీసుకుంటే ఇంత పెద్ద చిట్టా ఉంది ఇలా చేసిన లెక్కలు. అరే పొద్దున పుట్ట కేటీఆర్ గాంధీ బర్త్డే ఉంటే వాడు బర్త్డే కోరిని కలవకపోతుండే, రాత్రి పోయి రాజులతోని దావత్లలో కలుస్తుండే, బర్త్డే ఆడతో సెలబ్రేట్ చేసుకుంటుండే. ఇప్పుడు ప్రభుత్వం పోగానే మళ్ళీ ఆంధ్ర తెలంగాణ అంటారు. ఏంద్రాబాయ్ ఇది? ఏం పని లేదా మీకు? రెచ్చగొడితే రెచ్చిపోతారా? రెచ్చిపోయే పరిస్థితి లేదు. ఎడ రెచ్చిపోతారు? మీరు వాడుకున్నారు అందరినీ, ప్రతి ఒక్కరిని బట్టలు ఇప్పేసారు వాడుకొని. మీ ఉద్యమకారులను వాడుకున్నారు. ఈటల రాజేందర్, సంతోష్ రెడ్డి గారిని ఇట్లా లిస్టు చెప్పుకుంటూ పోతుంది. మీరు చేసిన ఘనకార్యమేంద్రాబాయ్? వాడుకున్నారు. 200% చెప్తా. ఇప్పుడు మళ్ళీ అదే నేను కార్యకర్తలకు ఏమైనా ఏం వీక్నేవరా నువ్వు ఉన్నప్పుడు వీకలే 10 ఏళ్ళు ఇప్పుడు వీక్తావు. నమ్ముతారా ఇల్లు? ఇలా నమ్మితే మొత్తం ఎక్కడిదక్కడ ఇదైతుండే. అరే గోమారం ఇష్యూని అంత పెద్ద ఇష్యూ చేసే అవసరమా? ఎక్కడ పోతుంది? ఇప్పుడు గాంధీ గారు ఉంది ఎగ్జాంపుల్. గాంధీ గారు ఒట్టేసి చెప్తున్నా, నేను కొందరున్నారు ఎమ్మెల్యేలు, నేను ఆ పార్టీలనే ఉండే బీఆర్ఎస్ పార్టీలో జిహెచ్ఎంసీ ప్రెసిడెంట్. ఆ టైంలో వీళ్ళందరూ జాయిన్ అయినరు. కొందరు పైసలు తీసుకోలే, దాంట్లో నాన్ కరప్ట్ డబ్బులు తీసుకోకుండా టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయ్యిండు ఆ రోజు గాంధీ గారు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. కొందరికి మంత్రులు ఇచ్చిర్రు, మీరు పార్టీ మారంగానే డబ్బులు ఇచ్చిండ్రు. ఇక్కడ డబ్బులు ఇవ్వలేం, మంత్రులు ఇవ్వలేం. ఒకటి గమనించండి, మంత్రులు ఇచ్చి డబ్బులు ఇస్తే ఇలా మీ టీఆర్ఎస్ పార్టీ క్లోజ్ అవుతుంది. ఇలా వాళ్ళు ఇష్టంగా వస్తే ఇప్పుడు నాగేందర్ గురించి చెప్పబోయినా డిబేట్ అయింది. నాగేందర్ గారు మా అన్న, మేము బ్రదర్స్ లాగా ఉంటాం ఏ పార్టీలు ఉన్నా కూడా. నాగేందర్ గారు టీఆర్ఎస్ ఉన్నప్పుడు టోటల్ డిమారలైజ్ అయిపోయిన బతికేమైంది అన్నట్టు నేనే ఎన్నోసార్లు చూసిన. అరే ఏమన్నా నాగేంద్ర నాకు గిట్ల అయిపోయినా వీళ్ళకి వచ్చి అంటే, అరే అమ్మ నీదంటే వేరేనే, ఏమైపోయింది బేకార్ వచ్చి వీళ్ళకి అన్నాడు. అలా మాట్లాడండి ఎప్పుడన్నా. ఇలా కాంగ్రెస్లోకి వస్తే సొంత గుట్టికి రాగానే ఎనర్జీ పెరిగిపోయింది. ఇది వాస్తవమా కాదా అని మీడియా సోదరులను అడుగుతున్నా. ఫుల్ గట్టిగా మాట్లాడుతుండు. అక్కడ ఎక్కడుండే ఫ్రీడమ్?